వాయిస్ సార్ వాయిస్ వినిపిస్తుందా? సార్ నా వాయిస్ వినిపిస్తుందా? వినిపిస్తుంది మేడం. హ్యాపీ మార్నింగ్ సార్, నమస్తే. నా పేరు తనుజ. NYTTC 200 hours ఇంటర్నేషనల్ యోగా స్టూడెంట్ ని. మా గురువు గారు డాక్టర్ యోగనారాయణ గారు. అందరూ సుఖాసనంలో మ్యాట్ మీద కూర్చున్న. ఫస్ట్ శ్వాసను నిదానంగా శ్వాసను తీసుకుంటూ నెమ్మదిగా శ్వాసను వదిలేద్దాం. శ్వాసను తీసుకుంటూ నెమ్మదిగా శ్వాసను వదిలేద్దాం. ఇంకొకసారి శ్వాసను తీసుకుంటూ శ్వాసను వదిలేద్దాం. ఇప్పుడు ఓం చాంటింగ్ చెప్పుకున్నాం. డీప్ ఇన్హేల్, ఓం. ఇంకొకసారి దీర్ఘమైన శ్వాసను తీసుకుంటూ ఓం. శ్వాసను తీసుకుంటూ ఓం. పతంజలి శ్లోకం చెప్పుకున్నా. నమస్కార స్థితిలోకి తీసుకురండి. రెండు చేతులను జోడించి. యోగేన చిత్తస్య పదేన వాచా మలం శరీరస్య చ వైద్యకేన యోపాకరోత్తం ప్రవరం మునినా పతంజలి ప్రాంజలిరానతోస్మి. ఇప్పుడు గురువు అని చెప్పుకున్నాం. అఖండ మండలాకారం వ్యాప్తం యేన చరాచరం తత్పదం దర్శితం యేన తస్మై శ్రీ గురవే నమః. తస్మై శ్రీ గురవే నమః. ఇప్పుడు భరతమాతకి శ్లోకం చెప్పుకున్నాం. రత్నాకరాధౌతపదా హిమాలయ కిరీటిని బ్రహ్మరాజశ్రీ రత్నాఢ్యా వందే భారత మాతరం. వందే భారత మాతరం. ప్రారంభ శాంతి మంత్రం చెప్పుకున్నాం. ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. మన రెండు చేతులను వెనక్కి తీసుకో. ఎడమ చేతితో కుడి చేతిని పట్టుకుంటూ మన చెస్ట్ ని ఎక్స్పాండ్ చేస్తూ స్లోగా ముందుకు బెండ్ అవుదాం. బెండ్ అయ్యి మన భూమాతకు, భరతమాతకు, మనల్ని కన్న తల్లిదండ్రులకు, గురువులకు గ్రాటిట్యూడ్ చెప్పుకుందాం. నెమ్మదిగా పైకి లేస్తూ మన రెండు చేతులను జోడించి కొంచెం హీట్ ప్రొడ్యూస్ అయ్యే వరకు రబ్ చేసి మన ఫేస్ ని టచ్ చేసుకుంటూ ఆ వామ్ ని ఫీల్ అవుదాం. ఫీల్ అవుతూ మన కళ్ళని అందమైన చిరునవ్వుతో మన చేతులను చూస్తూ ఓపెన్ చేస్తూ నమస్తే. ఇప్పుడు లూజనింగ్ ఎక్సర్సైజ్ చేసుకున్నాం. అందరూ మ్యాట్ మీదకి రండి.
loosening exercise చేద్దాం. Slowly jog చేస్తూ with hand movement, side hand, front, up, front, side, down, side to side, front to back, hands up చేస్తూ slowly ఒకే పొజిషన్ నుండి slowly నెమ్మదిగా డౌన్ అవుదాం. రిలాక్స్. ఇప్పుడు మన రెండు చేతుల్ని కటి భాగం మీద పెట్టుకొని ఫస్ట్ ఐ రొటేషన్ చేద్దాం. ఐస్ని నెమ్మదిగా కుడి నుంచి ఎడం వైపు గుండ్రంగా తిప్పుగా పైకి సైడ్ కిందకి నెమ్మదిగా 3 టైమ్స్ చేద్దాం. 1 2 3. ఇప్పుడు రైట్ టు లెఫ్ట్ నెమ్మదిగా ఆపోజిట్ లో చేద్దాం. 1 2 3. ఇప్పుడు రైట్ టు లెఫ్ట్ సైడ్ బై సైడ్, రైట్ లెఫ్ట్ రైట్ లెఫ్ట్ రైట్ లెఫ్ట్. ఇప్పుడు అప్ అండ్ డౌన్, అప్ డౌన్, అప్ డౌన్, అప్ డౌన్. ఇప్పుడు అప్ అండ్ డౌన్ చేద్దాం. ఇన్హేల్ అప్, ఎక్సేల్ డౌన్. శ్వాస తీసుకుంటూ మన తల భాగాన్ని పైకి, శ్వాస వదిలేస్తూ కిందకి 3 టైమ్స్ చేద్దాం. 1 విత్ బ్రీతింగ్ యాడ్ చేస్తూ చేయాలి. 2 3. ఇప్పుడు నెక్ రొటేషన్. ఇన్హేల్ బ్యాక్, exhale front. 1 inhale back, exhale front. 2 inhale back, exhale front. Inhale back, exhale front. Inhale back, exhale front. Okay, ఇప్పుడు నేను సైడ్ బై సైడ్ చేద్దాం. ఇన్హేల్ సెంటర్, exhale right. Inhale center, exhale left. Inhale center, exhale right. Inhale center, exhale left. Inhale center. ఇప్పుడు మన షోల్డర్స్ ని, మన చేతుల్ని షోల్డర్ ఇట్లా ఫోల్డ్ చేసి పెట్టుకొని ఇన్హేల్ ఎక్సేల్, ఇన్హేల్ exhale down, inhale, exhale down, inhale, exhale, inhale, exhale down, inhale, exhale down, inhale, exhale down. Good. Fingers ni open, close, open, close, open, close. మన wrist ని రొటేట్ చేస్తాం. 1 2 3 4 5. 1 2 3 4 5. మన హిప్ రొటేషన్. ఇక్కడ నార్మల్ బ్రీతింగ్ ఉంది. 1 2 3 4 5. యాంటీ క్లాక్ వైజ్ 1 2
3, 4, 5. Knees bending, knees front and back. 1, 2, 3, 4, 5. ఇప్పుడు లెగ్ అప్ అండ్ డౌన్. 1, 2, 3, 4, 5. Rotation. 1, 2, 3, 4, 5. Anti-clockwise. 1, 2, 3, 4, 5. Toes touch. 1, 2, 3, 4, 5. Opposite left leg. Ready? 1, 2, 3, 4, 5. Rotation. 1, 2, 3, 4, 5. Anti-clockwise. 1, 2, 3, 4, 5. Toes. 1, 2, 3, 4, 5. Relax. ఇప్పుడు మన రెండు కాళ్ళని దగ్గర వచ్చి మన రెండు చేతులను ఫ్రంట్కి తీసుకుంటాం. ఫ్రంట్కి తీసుకొస్తూ ఇంటర్లాక్ చేసి హ్యాండ్స్ పైకి తీసుకెళ్తూ డబుల్ లాక్ చేద్దాం. డబుల్ లాక్ చేసి బాగా స్ట్రెచ్ చేస్తూ సైడ్ పెట్టి ఎక్స్హేల్ సార్, ఇన్హేల్ సెంటర్, ఎక్స్హేల్ సార్, inhale center, exhale side, inhale center, exhale side, inhale center. కొద్దిసేపు హోల్డ్ చేద్దాం. ఎక్స్హేల్ సైడ్. 1, 2, 3, 4, 5. ఎక్స్హేల్ సెంటర్, ఎక్స్హేల్ సైడ్. 1, 2, 3, 4, 5. Inhale center. Slower release. Forward bend. మన బాడీని ఫార్వర్డ్ బెండ్ చేసి మన లెగ్స్ ని కంపార్ట్ చేసి మన బాడీ ముందుకు బెండ్ చేసి మన హ్యాండ్స్ ని స్లోగా రైట్ హ్యాండ్ తో లెఫ్ట్ లెగ్ ని, లెఫ్ట్ హ్యాండ్ తో రైట్ లెగ్ ని టచ్ చేస్తాం. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. Slow right down. Relax. ఇప్పుడు బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేద్దాం. బ్రీతింగ్ ఎక్సర్సైజ్ స్థితి తాడాసనంలో చేస్తాం. స్థితి తాడాసన యాంకిల్స్ టుగెదర్, టోస్ టుగెదర్, 2 హ్యాండ్స్ ని మన బాడీ టచ్ చేయకుండా ఉండి మన దృష్టి నేరుగా ఉండాలి. ఇది స్థితి తాడాసన. రిలాక్స్ కి టోస్ అపార్ట్, లెగ్స్ అపార్ట్, హ్యాండ్స్ అపార్ట్ చేస్తూ దృష్టి మనం క్లోజ్ చేసుకోవచ్చు. ఐస్ ని. ఇది స్థితిలో తాడాసన. ఇది రిలాక్స్ పొజిషన్ లోకి వచ్చేటప్పుడు స్థితిలో తాడాసనలో వస్తాం. Come to స్థితి తాడాసన. ankles together, toes together. మన బాడీ చేతుల్ని బాడీ దగ్గరగా తీసుకొచ్చి మన దృష్టిని నేరుగా వచ్చి బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేద్దాం. ఇప్పుడు మన రెండు చేతులను నమస్కార స్థితిలోకి ముందుకు తీసుకొచ్చి చెస్ట్ ఓపెనింగ్ ఎక్సర్సైజ్ చేస్తాం. Inhale back, exhale, inhale back. స్లోగా శ్వాస మీద దృష్టి పెట్టి చేస్తాం. ఎక్స్హేల్ సెంటర్. 3 times చేద్దాం. ఇన్హేల్ బ్యాక్, ఎక్స్హేల్ సెంటర్, ఇన్హేల్ బ్యాక్, ఎక్స్హేల్ సెంటర్, ఇన్హేల్ బ్యాక్, ఎక్స్హేల్ సెంటర్. అలాగే మన రెండు చేతులని మన థైస్ మీద తీసుకొచ్చి చేతులను పైకి తీసుకెళ్తూ యాంకిల్ స్ట్రెచింగ్ చేద్దాం. ఇక్కడ
చేతులు పైకి వెళ్ళినప్పుడు మనం యాంగిల్స్ కూడా ఆఫ్ చేయాలి. ఇన్హేలర్, ఎక్సేల్ డౌన్, ఇన్హేలర్, ఎక్సేల్ డౌన్, ఇన్హేలర్, ఎక్సేల్ డౌన్. ఇప్పుడు మన రెండు చేతులని థైస్ మీద ఉంచి హ్యాండ్ రొటేషన్ చేస్తాం. ఇన్హేల్ చేస్తూ హ్యాండ్స్ పైకి తీసుకెళ్తూ డౌన్ చేసేటప్పుడు ఎక్సేల్ చేస్తాము. ఇన్హేల్, ఎక్సేల్, టూ, ఇన్హేల్, ఎక్సేల్, డౌన్, ఇన్హేల్, ఎక్సేల్, డౌన్, ఇన్హేల్, ఎక్సేల్, డౌన్. రిలాక్స్. ఆసనం కూడా రిలాక్స్ పొజిషన్ అనేది 2 seconds గా ఉండాలి. రిలాక్స్ మనం ఎంతసేపు చేస్తే మన బాడీలో జరిగే చేంజెస్ అబ్జర్వ్ చేయొచ్చు. ఇంతకుముందు ఉన్న మన బాడీకి ఇప్పుడు ఈ బ్రీతింగ్ ఎక్సర్సైజ్ ఇవన్నీ చేశాక మన బాడీ ఎలా ఉందో అబ్జర్వ్ చేయండి. కమ్ టు స్థితి తాడాసనం. మ్యాట్ కి ఫ్రంట్ రండి. ఇప్పుడు సూర్య నమస్కారాలు చేస్తాం. ఈ సూర్య నమస్కారాలు హై బీపీ, లో బీపీ, మైగ్రేన్, బ్యాలెన్స్ చేయడం వల్ల చేయకూడదు. ఒకవేళ చేయాలన్నా చాలా స్లోగా చేయాలి, లేదా గురువు పర్యవేక్షణ కానీ డాక్టర్ సలహా మేరకు చేయాలి. సర్జరీస్ అయినప్పుడు చేయకూడదు. దీనివల్ల మన పోస్చర్ కరెక్ట్ అవుతుంది. ఇది సూర్యరశ్మిలో చేయడం వల్ల మార్నింగ్ టైంలో ఎక్కువ బెనిఫిట్స్ పొందుతాము. విటమిన్ డి అనేది మన బాడీ బాగా అబ్జర్వ్ చేసుకుంటుంది. ఇప్పుడు కాబట్టి నమస్కార స్థితి. ఇప్పుడు సూర్య నమస్కారం శ్లోకం చెప్పుకుందాం. దేయ సదా సవితృమండల మధ్యవర్తి నారాయణ సరసిజాసన సన్నివిష్ట కేయూరవాన్ మకర కుండల కిరీటి హారి హిరణ్మయ ఉద్ధృత శంఖ చక్ర. నమస్కార స్థితిలో రండి. ఓం మిత్రాయ నమః. ప్రణమాసం. మన రెండు చేతులను పైకి తీసుకొని హస్త ఉత్తానాసన్. ముందుకు శ్వాస వదిలేస్తూ నెమ్మదిగా వీలైతే మనం రెండు మోకాళ్ళు టచ్ చేసే విధంగా పెట్టండి. పాదహస్తాసన్. మన కుడి కాళ్ళను వెనక్కి తీసుకెళ్తూ శ్వాస తీసుకుంటూ వెనక్కి తీసుకెళ్దాం. అశ్వ సంచలనాసన్. మన హెడ్ ని పైకి చూద్దాం. రెండో కప్ని వెనక్కి తీసుకెళ్దాం. చతురంగ దండాసన్. ఇన్హేల్ డౌన్, ఎక్సేల్ చెస్ట్ డౌన్. సాష్టాంగ నమస్కారం. లెగ్స్ భుజం శ్వాస తీసుకుంటూ భుజంగాసన్. శ్వాస వదిలేస్తూ పద్మకాసన్. ఇది ఊర్ధ్వముఖ స్వామి కూడా, అధోముఖ స్వామి కూడా. ఏ కాలైతే వెనక్కి పెట్టామో అదే కాలు తీసుకుంటూ శ్వాస తీసుకుంటూ అశ్వసంచలనాసన్. లెఫ్ట్ లెగ్ సెంటర్కి తీసుకుంటూ మనం తలని మోకాలు పొడిసి పాదహస్తాసన్. శ్వాస తీసుకుంటూ హస్త ఉత్తానాసన్. శ్వాస వదిలేస్తూ ప్రణమాసనం. ఓం రవయే నమః. ప్రణమాసన్. ఇన్హేల్ అండ్ ఎక్సేల్. ఇన్హేల్ హస్త ఉత్తానాసన్. ఎక్సేల్ పాదహస్తాసన్. లెఫ్ట్ లెగ్ బ్యాక్ అశ్వసంచలనాసన్. ఎక్సేల్ చతురంగ దండాసన్. knees down, chest down, సాష్టాంగ నమస్కారాసన్. ఇన్హేల్ భుజంగాసన్. ఎక్సేల్ పర్వతాసన్. లెఫ్ట్ లెగ్ ఫ్రంట్ అశ్వ సంచలనాసన్. ఇన్హేల్ పాదహస్తాసన్.
Inhale, Hasta Uttanasana. Exhale, Pranamasana. Om Suryaya Namah. Pranamasana. Hasta Uttanasana. Pada Hastasana. Right leg back, Astasana. Left leg, Chaturanga Dandasana. ఈ స్థితిలో కర్రలాగా ఉండాలి. Knees down, chest down. అష్టాంగ నమస్కారాసన. భుజంగాసన. పర్వతాసన. Exhale. Inhale, Astasana. Pada Hastasana. Hasta Uttanasana. Pranamasana. Om Bhanave Namah. Om Kagale Namah. Om Pushne Namah. Om Hiranyagarbhaye Namah. Om Marichaye Namah. Om Adityaya Namah. Om Savitre Namah. Om Arkaye Namah. Om Bhaskaraye Namah. Last one, the whole chakra. Inhale and exhale Pranamasana. Hasta Uttanasana. 1, 2, 3, 4, 5. Exhale, Pada Hastasana. 1, 2, 3, 4, 5. Right leg back, Astasana. 1, 2, 3, 4, 5. Chaturanga Dandasana. 1, 2, 3, 4, 5. Sashtanga Namaskara, knees down and chest down. 1, 2, 3, 4, 5. Bhujangasana, దీని మూర్తిని ఒక స్వానాసనం అనుకుంటారు. 1, 2, 3, 4, 5. Exhale, అధోముఖ స్వానాసనం. 1, 2, 3, 4, 5. Let's friends, Hasta Sanchalanasana. 1, 2, 3, 4, 5. Pada Hastasana. 1, 2, 3, 4, 5. Hasta Uttanasana. 1, 2, 3, 4, 5. Pranamasana. 1, 2, 3, 4, 5. ఇప్పుడు ఫలశ్రుతి. ఆదిత్యస్య నమస్కారం ఏ కుర్వంతి దినే దినే ఆయు ప్రజ్ఞా బలం వీర్యం తేజస్తేషాం చ జాయతే. రిలాక్సింగ్ స్థితిలో తాడాసన. అబ్జర్వ్ ద చేంజెస్ ఇన్ అవర్ బాడీ. అబ్జర్వ్ చేస్తూ ఉండండి. మన బాడీలో ఏమేమి చేంజ్ జరుగుతుందో గమనిద్దాం. కమ్ టు స్థితి తాడాసన. మన లెగ్స్ ని దగ్గర పెట్టు, టోస్ ని దగ్గర పెట్టు, మన హ్యాండ్స్ ని బాడీకి టచ్ చేస్తూ ఉండి ఇప్పుడు మనం అర్ధకట్ట చక్రాసన చేద్దాం. ఈ అర్ధకట్ట చక్రాసన మైగ్రేన్, లో బీపీ, హై బీపీ ఉన్న వాళ్ళు చేయకూడదు. రీసెంట్ గా సర్జరీ అయిన వాళ్ళు చేయకూడదు. ఇలా మైగ్రేన్, లో బీపీ, హై బీపీ ఉన్న వాళ్ళు చేయాలన్నా చాలా స్లోగా చేయాలి. లేదా డాక్టర్ సలహా కానీ గురువు సలహా దగ్గర కానీ ఈ ఆసనం చేస్తే మంచిది. అర్ధకట్ట చక్రాసనం. కటి మీన్స్ నడుము. ఇక్కడ ఫ్యాట్ లాస్ అవ్వాలన్నా కూడా ఈ ఆసనం చాలా బాగా వర్క్ చేస్తుంది. కమ్ టు స్థితి తాడాసన. మన చేతిని సై దగ్గర నుంచి మన రైట్ హ్యాండ్ ని మన షోల్డర్ లెవెల్ కి తీసుకొద్దాం. నెంబర్ 2, ఎక్సైజ్ చేస్తూ ఆకాశం వైపు అరచేయి చూసేటట్లు తిప్పుదాం. నెంబర్ 3, ఇన్హేల్ చేస్తూ మన చేతిని తాకేలాగా చేతిని స్ట్రైట్ గా పెడదాం. ఇక్కడ ఎక్సైజ్ చేస్తూ కొద్దిగా సైడ్ బెండ్ అవుదాం. మనం వీలైనంత సేపు ఈ ఆసనంలో
ఉండగలగాలి. కొద్దిసేపు ఇక్కడ హోల్డ్ చేద్దాం. 1 2 3 4 5 నెమ్మదిగా ఇన్హేల్ చేస్తూ పైకి ఎక్సైల్ చేస్తూ చేతిని షోల్డర్ కి సమాంతరంగా తీసుకొద్దాం. నెంబర్ 7 మన అరచేయిని భూమి వైపు చూసేటట్టు తిప్పుదాం. ఎక్సైల్ చేస్తూ మన చేతిని నెమ్మదిగా మన బాడీ టచ్ అయ్యే విధంగా కిందకి తీసుకుందాం. ఇప్పుడు లెఫ్ట్ హ్యాండ్ తో చేద్దాం. నెమ్మదిగా మన చేతిని మన ఎడమ చేతిని మన షోల్డర్ లెవెల్ కి తీసుకొద్దాం. ఎక్సైల్ చేస్తూ మన అరచేయి ఆకాశం వైపు చూసేటట్టు తిప్పుదాం. స్టెప్ 3 లో మన చేతిని మన చేతికి తగిలేలా సమాంతరంగా ఉంచుతాం. ఇక్కడ ఎక్సైల్ చేస్తూ కొద్దిగా సైడ్ బెండ్ అవుతాం. ఈ ఆసనంలో కొద్దిసేపు ఉండేదానికి ప్రయత్నం చేద్దాం. 1 2 3 4 5 నెమ్మదిగా పైకి గాలి తిప్పుతూ నెమ్మదిగా గాలి వదిలేస్తూ మన చేతిని మన భుజానికి సమాంతరంగా తీసుకుంటాం. అలాగే మన అరచేయి భూమి వైపు తాకేటట్లు నెమ్మదిగా తిప్పుతాం. నెమ్మదిగా గాలి వేస్తూ మన చేతిని మన బాడీ టచ్ అయ్యే విధంగా తీసుకొచ్చేస్తాం. రిలాక్సింగ్ స్థితిలో తాడాల్సింది. ఇక్కడ రిలాక్స్ అవుతాం. స్థితిలో తాడాసంలో ఇక్కడ మన బాడీలో జరిగే చేంజెస్ ని మనం అబ్జర్వ్ చేస్తూ ఉన్నాం. ఇప్పుడు కటి భాగం మీద మనకి ఎఫెక్ట్ పడిందా లేదా, మన షోల్డర్స్ లో కూడా మన ఫింగర్స్ లో జరిగే చేంజెస్ ని మనం అబ్జర్వ్ చేస్తూ ఉన్నాం. ఇంతకుముందు నార్మల్ గా వచ్చి ఇప్పుడు ఈ ఆసనం స్ట్రెచ్ చేయడం వల్ల మన బాడీలో ఒక చిన్న మార్పు అనేది మనం గమనిద్దాం. రిలాక్స్ రిలాక్స్ come to స్థితి తాడాసనం. ankles together, toes together. మన హ్యాండ్స్ ని బాడీ టచ్ అయ్యే విధంగా పెట్టుకున్నాం. మన దృష్టిని ఏదుగా ఉండాలి. ఇప్పుడు మనం వృక్షాసన చేద్దాం. ఫస్ట్ మన ఎడమ కాలిని ఉంచుతూ ఎడమ కాలి అరికాలని కుడి కాలు మోకాలు మీద ప్రెస్ చేసినట్లు బ్యాలెన్స్ చేయాలి. బ్యాలెన్స్ చేయలేని వాళ్ళు వాల్ సపోర్ట్ చేసుకోవచ్చు. హై బీపీ లో బీపీ ఉన్న వాళ్ళు ఈ ఆసనం మంచిది. బ్యాలెన్స్ చేయలేని వాళ్ళు స్లోగా వాల్ సపోర్ట్ తీసుకొని చేయండి. సర్జరీస్ అయిన వాళ్ళు చేయొద్దు. ఇది చేయడం వల్ల ఈ ఆసనం మనకి ఫోకస్ అనేది బాగా పెరుగుతుంది. కిడ్స్ కి చాలా మంచిది. కాన్సన్ట్రేట్ పవర్ పెరుగుతుంది. మన హ్యాండ్స్ ని షోల్డర్ లెవెల్ తీసుకొని వచ్చి మన రెండు అరచేతులు ఆకాశం వైపు చూసేటట్లు గాలి తీసుకుంటూ నెమ్మదిగా తిప్పుదాం. గాలి తీసుకుంటూ మన రెండు చేతులని నమస్కార స్థితిలో ఉంచి మన దృష్టి నేరుగా ఉంచి కొద్దిసేపు ఆసనంలో హోల్డ్ చేద్దాం. 1 2 3 4 5 మన నెమ్మదిగా గాలి వదిలేస్తూ రెండు చేతులని భుజాలు మీదుగా తీసుకొద్దాం. సమాంతరంగా మన అరచేతుల్ని భూమి వైపు తిప్పేటట్లు చూద్దాం. నెమ్మదిగా చేస్తూ హ్యాండ్స్ ని మన లెగ్ ని డౌన్ చేద్దాం. ఇప్పుడు మన కుడి మోకాల్ని ఉంచుతూ కుడి అరికాలని ఎడమ మోకాల మీద ప్రెస్ చేసినట్లు పెట్టి ఫస్ట్ బ్యాలెన్స్ చేయాలి. తర్వాత మన రెండు చేతులను సమాంతరంగా సమాంతరంగా తీసుకొచ్చి మన అరచేతిని ఆకాశం పెడుతూ నమస్కార స్థితిలోకి పైకి తీసుకెళ్ళి కొద్దిసేపు హోల్డ్ చేద్దాం. దృష్టి నేరుగా ఉండాలి. 1 2 3 4 5 మన చేతుల్ని నెమ్మదిగా భుజాలు తీసుకొచ్చి మన అరచేతులు భూమి వైపు చూసేటట్లు కానీ నెమ్మదిగా మన హ్యాండ్స్ డౌన్ చేస్తూ ఎక్సైజ్ చేస్తూ మన లెగ్ ని డౌన్ చేయాలి. రిలాక్సింగ్ స్థితిలో తాడాల్సింది.
అబ్జర్వ్ ద చేంజెస్ ఇన్ అవర్ బాడీ. మన శరీరంలో కలిగే మార్పును గమనిద్దాం. కమ్ టు స్థితి దండాసన. అందరూ మ్యాట్ మీద కూర్చుందాం. మ్యాట్ మీద కూర్చుందాం. మన రెండు కాళ్ళని దగ్గరగా తీసుకొచ్చి మన కాలి వేలు ఆకాశం చూసేటట్లు ఉండాలి. మన రెండు హ్యాండ్స్ మన బాడీకి దగ్గరగా స్ట్రైట్ గా మన స్పైన్ స్ట్రైట్ చేసి పెట్టి మన దృష్టి నేరుగా ఉంటే ఇది స్థితి దండాసన. స్థితిలో దండాసన మన లెగ్స్ అపార్ట్ చేస్తూ హ్యాండ్స్ వెనక్కి పెట్టి మన హెడ్ ని రైట్ సైడ్ అయినా లెఫ్ట్ సైడ్ ఫ్రీగా మూమెంట్ చేస్తూ ఇది స్థితిలో దండాసన. ఇది రిలాక్స్ పొజిషన్ లో ఇలా చేస్తాం. ఇప్పుడు కమ్ టు స్థితి దండాసన. లెగ్స్ ని దగ్గరగా పెట్టి టోస్ ని దగ్గరగా పెట్టి హ్యాండ్స్ ని బాడీకి సమాంతరంగా మన వెన్నెముక నిటారు చేసి దృష్టి సమానంగా పెట్టి స్థితి దండాసనలో ఉన్నా. ఇప్పుడు మనం వజ్రాసన చేద్దాం. మన కుడికాలి మోకాల్ని ఉంచుతూ కుడి బట్టకి ఎడమ మోకాల్ని ఉంచుతూ ఎడమ కిందకి పెట్టి వెనకాల మన రెండు అరకాలు వి షేప్ లో ఉంది. ఇక్కడ కొద్దిసేపు హోల్డ్ చేద్దాం. మన చేతుల్ని చిన్ముద్రలో కానీ లేదా ఇలా ఫ్రీ రిలాక్స్డ్ గా ఇలా మన టైస్ మీద ఉంచి ఉండగలిగినంతసేపు వజ్రాసనం అవ్వచ్చు. ఇది మీ సర్జరీ అయిన వాళ్ళు చేయకూడదు. ఇది భోజనం చేసిన తర్వాత కూడా మనకి చేయగలిగే ఆసనంలో ఇది ఒక్కటే బెస్ట్. ఇది భోజనం తిన్న వెంటనే కూడా చేయగలిగే ఆసనం. డైజెషన్ కి చాలా మంచిది. మన స్పైన్ స్ట్రైట్ అవుతుంది. ఇందులో కొద్దిసేపు హోల్డ్ చేద్దాం. 1 2 3 4 5. ఇప్పుడు రిలాక్స్ స్థితిలో తాడాసనంలోకి వెళ్ళచ్చు. లేదా ఇలానే ఇక్కడ నుంచి మనం వృష్టాసన చేద్దాం. వృష్టాసన కూడా మీ సర్జరీ అయిన వాళ్ళు మీ స్పైన్ ఉన్న వాళ్ళు చేయకూడదు. ఏదైనా చేయాలన్నా గురువు పర్యవేక్షణలో డాక్టర్ సలహా మేరకు చేయాలి. ఈ వృష్టాసన ఇలా నెక్ రిలాక్స్ అవుతుంది. నా వజ్రాసనం నుంచి మోకాళ్ళ మీద స్ట్రైట్ గా నిలబడండి. నిలబడి మన రెండు చేతులను మన కటి భాగం మీద ఇలా ఫోల్డ్ చేసి పెట్టుకొని మన బాడీని ముందుకు ఇలా బెండ్ చేస్తూ మన నెక్ ని కొంచెం బ్యాక్ తీసుకొచ్చి ఇలా పెడితే వృష్టాసనం. దీనివల్ల మీకు చాలా రిలాక్స్ ఉంటుంది. అబ్జర్వ్ ద చేంజెస్. ఈ ఆసనంలో అబ్జర్వ్ చేయండి. మన ప్రెసెంట్ దగ్గర కానీ కనపడుతుంది. 1 2 3. స్లోలీ నెక్ ముందుకు తీసుకొచ్చి మన బాడీ ముందుకు తీసుకొస్తూ మన చేతులు ఉంచుతూ మనం వజ్రాసనంలోకి పదాసనానికి వచ్చాక ఇక్కడ స్థితిలో తాడాసనంలో స్థితిలో దండాసనంలో మనం రిలాక్స్ అవ్వచ్చు. లేదా వజ్రాసనంలో మనకు సుఖంగా అనిపిస్తే ఈ వజ్రాసనంలోనే కొద్దిసేపు రిలాక్స్ అవ్వచ్చు. ఇక్కడ నుంచి మనం శశాంకాసనం చేద్దాం. ఈ వజ్రాసనం నుంచి మన రెండు చేతులను ఇలా బాడీకి భుజాల సమానంగా తీసుకొచ్చి ఇలా రెండు చెవులు తగిలేటట్టు పైకి తీసుకెళ్ళి కొంచెం మన బాడీని ముందుకు బెండ్ చేస్తాం. ఇది కూడా స్పైన్ కి చాలా మంచిది. ఇక్కడ మన హిప్ భాగం పైకి లేవకూడదు. మనకు వీలైతే మన తలని నేలకు తగిలిచ్చేలాగా పెట్టుకున్నాం. వీలైనంత వరకు చేయండి లేదా అబ్జర్వ్ చేస్తూ వస్తుంది. ఇది మనకి వృష్టాసనాన్ని కౌంటర్ పోజ్ అని కూడా అంటారు. మెల్లగా శశాంకాసనం నుంచి బయలుదేరాం. రెండు చేతులను ఇలా తీసుకొచ్చి పైకి తీసుకెళ్ళి పైన నుంచి ఇలా వచ్చేద్దాం. ఇప్పుడు రిలాక్స్ వజ్రాసనం. ఫస్ట్ రైట్ లెఫ్ట్ లెగ్ ని రిలీజ్ చేస్తూ కాలు అపార్ట్ చేస్తూ స్థితిలో దండాసనంలో కొద్దిసేపు రిలాక్స్ అవుదాం.
అబ్జర్వ్ ద చేంజెస్ ఇన్ అవర్ బాడీ. మనం శరీరంలో కలిగే మార్పుని అబ్జర్వ్ చేస్తూ ఉన్నాం. ఇప్పుడు నేరుగా సోపైన్ గా మ్యాట్ మీద అందరూ పడుకుందాం. రిలాక్సింగ్ అమృతాసన. కాళ్ళు అపార్ట్ చేస్తూ చేతులను అపార్ట్ చేసి ఫ్రీగా వదిలేస్తే ఇది అమృతాసన. రెండు కాళ్ళను దగ్గరికి తీసుకొచ్చి స్ట్రైట్ గా పెట్టి మన హ్యాండ్స్ ని బాడీకి దగ్గర ఇది సుపైన్ స్థితి. కొద్దిసేపు అబ్జర్వ్ చేద్దాం. ఇప్పుడు స్థితిలోకి వచ్చి సుపైన్ స్థితిలోకి వచ్చి మన రెండు కాళ్ళని పైకి ఎత్తుకు మనం ఉత్తాన పాదాసన చేస్తున్నాం. ఉత్తాన పాదాసన లెగ్స్ పైకి లేపినప్పుడు మన రెండు చేతులను మన రెండు బటక్స్ సపోర్ట్ తీసుకోవచ్చు. సపోర్ట్ తీసుకుంటూ మన రెండు కాళ్ళను 40 degrees వరకు పైకి లేపాలి. ఇక్కడ కొద్దిసేపు హోల్డ్ చేద్దాం. 1 2 3 4 5. నెమ్మదిగా కాళ్ళను కిందకి ఉంచుదాం. ఇది అబ్డామిన్ మీద ప్రెజర్ ఉంది బాగా. ఇది అబ్డామిన్ తగ్గడానికి చాలా ఉపయోగపడుతుంది. రిలాక్సింగ్ అమృతాసన. అబ్జర్వ్ ద చేంజెస్. ఏం జరుగుతుందో ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. ఇప్పుడు సుపైన్ స్థితిలో వద్ద వచ్చి ఇప్పుడు సేతు పద్మాసన చేద్దాం. నెమ్మదిగా మన రెండు మోకాళ్ళు మన రెండు థైస్ దగ్గరికి మధ్యలో మోకాళ్ళు ఉంచుతూ దగ్గరికి తీసుకొచ్చి మన రెండు అరికాళ్ళని మన రెండు చేతులతో పట్టుకునే ప్రయత్నం చేద్దాం. అందరి వాళ్ళు మనకి మ్యాట్ ఉంటుంది, ఆ మ్యాట్ సపోర్ట్ కూడా తీసుకోవచ్చు. వీలైనంత వరకు చేద్దాం. మన లెగ్స్ టచ్ చేస్తూ మన బాడీని నెమ్మదిగా పైకి లేపుదాం. వీలైనంత వరకు ఇక్కడ కొద్దిసేపు హోల్డ్ చేద్దాం. శ్వాసంలో ఇది నెక్ మీద ప్రెజర్ పడుతుంది కాబట్టి నెక్ సర్జరీస్ అలా అయిన వాళ్ళు చేయకపోవడం మంచిది. 1 2 3 4 5. అబ్జర్వ్ ద బ్రీత్. మన బ్రీత్ ఎలా ఉంటుందో కూడా అబ్జర్వ్ చేద్దాం. నెమ్మదిగా మన బాడీని డౌన్ చేస్తూ చేతులను రిలీజ్ చేస్తూ సైడ్కి నెమ్మదిగా కాళ్ళని అపార్ట్ చేద్దాం. రిలాక్సింగ్ అమృతాసనం. కొద్దిసేపు అమృతాసనంలో రిలాక్స్ అవుతాం. రిలాక్సింగ్ అమృతాసన. అమృతాసనలో మన బాడీలో జరిగిన చేంజెస్ అన్ని అబ్జర్వ్ చేద్దాం. టోస్ దగ్గర నుంచి అబ్జర్వ్ చేద్దాం. మన కాలి వేళ్ళలో కలిగే మార్పులను, అరికాళ్ళు, మడిమలు. రిలాక్స్ 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 గా చండి. మన కాళ్ళని, మోకాళ్ళు, థైస్ లో జరిగే మార్పులని, లోయర్ బాడీలో జరిగే మార్పులని గమనిద్దాం. అబ్డామిన్, చెస్ట్, hands, elbows, fingers. Observe the changes in our body. Slowly observe చేయండి. మన శరీరంలో ఈ చిన్న మార్పుని గమనిద్దాం. షోల్డర్, facial muscles, మన బాడీ అంతటిని అబ్జర్వ్ చేద్దాం. మన హార్ట్ బీట్ ఎలా ఉందో గమనిద్దాం. మన హార్ట్ బీట్ ఎలా ఉందో గమనిద్దాం. రిలాక్స్ రిలాక్స్ అమృతాసన. రిలాక్స్. ఇప్పుడు అమృతాసన నుంచి రెండు కాళ్ళను దగ్గరగా పెట్టి
మన రెండు చేతులు వెనక్కి పెట్టి మన బాడీని బాగా స్ట్రెచ్ చేయండి. స్ట్రెచ్ చేసి చేతులను కొంచెం పార్ట్ చేసి మన లెఫ్ట్ లెగ్ ని కొంచెం ఫోల్డ్ చేసి రైట్ సైడ్ తిరుగుతూ మన లెఫ్ట్ హ్యాండ్ తో రైట్ హ్యాండ్ సపోర్ట్ తీసుకుంటూ నెమ్మదిగా పైకి వెళ్తాం. నెమ్మది చేసి ఇప్పుడు నాడీ శోధన ప్రాణాయామం చేద్దాం. ఈ నాడీ శోధన ప్రాణాయామం వల్ల మన శరీరానికి స్నానం ఎలా అవసరమో మనలో ఉండే ఇన్నర్ ఆర్గాన్స్ కి ఈ నాడీ శోధన ప్రాణాయామం అంత అవసరం. మన బాడీలో ఉండే టాక్సిన్స్ అన్ని క్లీన్ అయ్యి లంగ్స్ బ్లడ్ ప్యూరిఫై అవుతుంది. ఫోకసింగ్ కాన్సన్ట్రేషన్ అంతా బాగా పెరుగుతుంది. మనకి ఏ ఆసనంలో మీకు సుఖంగా అనిపిస్తే ఆ ఆసనంలో కూర్చోవచ్చు. అర్ధ పద్మాసన, పద్మాసన, వజ్రాసన కూర్చోవచ్చు. ఫస్ట్ ఇలా కూర్చొని మన వెన్నెముకని నిటారుగా ఉంచుకొని మన లెఫ్ట్ హ్యాండ్ ని చిన్ముద్రలో చూపుడు వేలు బొటన్ వేలు ఇలా కలిపి మన లెఫ్ట్ థై మీద కుడి చేతిని నాసికాగ్ర ముద్ర మీన్స్ మన చూపుడు వేలుని మధ్య వేలుని మడిచి మిగతా బొటన వేలు ఉంగరపు వేలు చిటికన వేలుని స్ట్రైట్ గా పెట్టి కుడి తొడ మీద ఉంచుకోవాలి. ఇప్పుడు ఒకసారి నేను చేసి చూపిస్తాను, అబ్జర్వ్ చేయండి. మన నాసికాగ్రం తీసుకున్న ఈ చేతితో మన కుడి ముక్కు రంధ్రంను బొటన వేలుతో క్లోజ్ చేసి ఎడమ ముక్కు రంధ్రం ద్వారా శ్వాసను నిదానంగా తీసుకొని మన ఎడమ ముక్కు రంధ్రాన్ని క్లోజ్ చేసి కుడి ముక్కు రంధ్రం ద్వారా స్లోగా వదలాలి. ఎక్కడైతే మళ్ళీ కుడి ముక్కు రంధ్రం ద్వారా శ్వాసను వదిలేస్తామో అక్కడి నుంచి మళ్ళీ గాలి తీసుకుని నెమ్మదిగా ఎడమ ముక్కు రంధ్రం ద్వారా శ్వాసను వదిలేస్తాం. ఇది అప్పుడు ఒక రౌండ్ అయినట్టు. ఇలా ఒక 5 రౌండ్స్ చేద్దాం. తీసుకునే శ్వాస కంటే వదిలే శ్వాస ఎక్కువగా ఉండాలి. 1:2 లాగా 2:3 లాగా అలా ఉండాలి. ఇప్పుడు శ్వాసను నెమ్మదిగా తీసుకుందాం. ఎక్సేల్ రైట్, ఇన్హేల్ రైట్, ఎక్సేల్ లెఫ్ట్, inhale left, exhale right, inhale right, exhale left. దీర్ఘమైన శ్వాసను నెమ్మదిగా తీసుకుందాం. ఎడముక్కు రంధ్రం ద్వారా లాస్ట్ రౌండ్ తీసుకుంటూ కుడిముక్కు రంధ్రం నుంచి బయటకు వదిలేద్దాం. కుడిముక్కు రంధ్రం నుంచి గాలి తీసుకుంటూ ఎడముక్కు రంధ్రం ద్వారా గాలిని వదిలేద్దాం. కొద్దిసేపు శ్వాసను ఒక 2-3 టైమ్స్ దీర్ఘమైన శ్వాస నార్మల్ గా తీసుకుందాం. మన బాడీలో జరిగిన చేంజెస్ అంతటిని అబ్జర్వ్ చేద్దాం. స్లోగా నెమ్మదిగా గాలి తీసుకుందాం. నెమ్మదిగా గాలిని వదిలేద్దాం. సెకండ్ టైం శ్వాస తీసుకుంటూ శ్వాసను వదిలేద్దాం. లాస్ట్ one more. Inhale and exhale. మన రెండు చేతులని నమస్కార స్థితిలో తీసుకొచ్చి లాస్ట్ క్లోజింగ్ చెప్తాం. ఓం సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కచ్చిత్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. మన రెండు చేతులను వెనక్కి తీసుకుంటాం. మన ఎడమ చేతితో
కుడి చేతి మణికట్టుని పట్టుకొని వెనక్కి మన తలని ఉంచుతూ స్లోగా ముందుకి ఉంచుదాం. వీలైతే మన ప్రాణని భూమాతకి టచ్ చేస్తూ గ్రాటిట్యూడ్ చెప్పుకున్నాం. మన భూమాతకు ఇంతసేపు మనకు సహకరించినటువంటి మన బాడీకి, మన గురువులకు, తల్లిదండ్రులకు అందరికీ గ్రాటిట్యూడ్ చెప్పుకున్నాం. ఇంతసేపు నన్ను సపోర్ట్ చేసిన మీ అందరికీ నమస్కారాలు. స్లోగా వెనక్కి లేస్తూ మన రెండు చేతులను నమస్కార స్థితిలోకి తీసుకొచ్చి కొంచెం వేడి కలిగేంత వరకు రెండు చేతులను రబ్ చేద్దాం. ఆ వామ్ ని ఫీల్ అవుదాం. మన ఫేస్ టచ్ చేస్తూ ఆ వామ్ ని మన ఫేస్ టచ్ చేస్తూ ఫీల్ అవుదాం. ఫీల్ అవుతుంది. సెకండ్ టైం రబ్ చేస్తూ మన బాడీ మొత్తానికి మన ఫేస్, ఇయర్స్, నెక్, షోల్డర్స్, హ్యాండ్, చెస్ట్, స్టమక్, బ్యాక్, థైస్ అండ్ లెగ్స్ టోటల్ గా టోస్ కు టచ్ చేసి ఆ స్పర్శని మనం ఒకసారి ఫీల్ అవుతాం. స్లోగా మన కళ్ళని ఓపెన్ చేస్తూ, మన హ్యాండ్స్ ని ఓపెన్ చేస్తూ ఒక చిరునవ్వుతో మన హ్యాండ్స్ ని చూసుకున్నాం. నమస్తే. నమస్తే. ఈ అవసరం ఇచ్చినటువంటి యోగనారాయణ గారికి, ఇంతసేపు సపోర్ట్ చేసినటువంటి మీకు, మా టీం మెంబర్స్ అందరికి ధన్యవాదాలు. Thank you, madam. More power to you. Thanks.